యా రైట్ సార్, శేష్ సార్ మాట్లాడదాం. రవికుమార్ గారు, నితిన్ నబీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడి నుంచి ఢిల్లీ నుంచి వచ్చి కీలక సూచనలు చేశారు. ఇక్కడ రకరకాల వర్గాలు ఉన్నాయి. ఈ వర్గాలన్నీ కలిసి పనిచేస్తే అధికారంలోకి రావడం ఈజీ అని చెప్తున్నారు. వర్గాలన్నీ కలవబోతున్నాయా? మొదటి ప్రశ్న. ఇక రెండో ప్రశ్న ఏంటంటే, స్కాములకు సంబంధించి మేము వాళ్ళ కోర్టులోకి పంపి ఎన్ని రోజులైంది? ఈ రోజు వచ్చి నితిన్ నబీను ఎక్కడా కూడా దర్యాప్తు చేయట్లేదు. బారాసా అవినీతిని కప్పిపుచ్చే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది అంటున్నారు. కానీ బారాసాను కాపాడుతుందే భారతీయ జనతా పార్టీ అని మీపై వినిపిస్తున్న విమర్శ. ఏం ఆన్సర్ చేస్తారు? ముందుగా నమస్తే అండి. వర్గాలు గురించి మాట్లాడుతున్నారు. వర్గాలు అనేది ప్రతి పార్టీలో ఉండే సమస్య. ఏ పార్టీలో కూడా చెప్పండి, కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ లో లేదా, ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ లో లేదా, ఇంకా మిగతా అన్ని పార్టీలో మొన్నటికి మొన్న ఓడిపోయినటువంటి మమతా బెనర్జీ పార్టీ, టీఎంసీ పార్టీలో ఎన్ని వర్గాలు ఉండి చీలిపోయి ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా సపరేట్ కూటమి పెట్టుకోలేదా? అంటే ఇది సహజంగా ఉండేవే కాబట్టి వాటి గురించి మనం పెద్దగా ఆలోచించకుండా ఏం చేసుకుంటూ పోతే, ఏ పని చేసుకుంటూ పోతే అధికారానికి చేరువవుతామనే ఆలోచనతోనే భారతీయ జనతా పార్టీ నాయకత్వము, కార్యకర్తలు అందరూ పనిచేసుకుంటూ పోతారే తప్ప ఈ వర్గాలు అవన్నీ కూడా ఎప్పటికీ ఆలోచించరు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో ఆలోచించరు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్త బేస్డ్ పార్టీ, నాయకుని బేస్ చేసుకుని పనిచేసే పార్టీ కాదు, కార్యకర్తలను బేస్ చేసుకుని పనిచేసేటువంటి పార్టీ. ఇక్కడ కూడా ఒక నాయకుడు ఒక మీటింగ్ పెట్టాలంటే, వేరే పార్టీ నాయకుడు మీటింగ్ పెట్టాలంటే కొన్ని లక్షల రూపాయలు, కోటి రూపాయలు ఖర్చు చేసుకోవాలి. కానీ భారతీయ జనతా పార్టీ మీటింగ్ పెట్టాలంటే కార్యకర్తలు స్వచ్ఛందంగా తమతో పాటు ఒక 10 మందిని ఆ సభాస్థలికి తీసుకొచ్చేటువంటి శక్తి, యుక్తి ఉన్నటువంటి భాజపా కార్యకర్తలు ఆ యొక్క విజయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు, దాన్ని ఒక సంకల్పంగా తీసుకొని ముందుకు పోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా విజయ తీరాలకు చేరుతారు అనేది భారతీయ జనతా పార్టీ యొక్క అనేక రాష్ట్రాల్లో ఏదైతే విజయం సాధించామో అది మనకు ఒక ఎగ్జాంపుల్ లాగా, ఒక లిట్మస్ టెస్ట్ లాగానే కనిపిస్తుంది అనుకోండి. ఒకటి. అయితే రెండో విషయం మీరు అడిగింది ఏంటంటే అవినీతి విషయం అడిగారు. గత 12 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రము అభివృద్ధి కోసం కావచ్చు, సంక్షేమం కోసం కావచ్చు, మౌలిక వస్తువుల కల్పన కోసం కావచ్చు, వీటన్నిటి కోసము దాదాపు 22 లక్షల రూపాయలు, 22 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టుకొని ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఖర్చు చేసింది. ఇది తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఒక్కటే చెప్తున్నాను. ఈ 22 లక్షల కోట్ల రూపాయల ఏదైతే బడ్జెట్ ఖర్చు చేసింది ఉందో అది అన్నిట్లో నేను మౌలిక వస్తువులు చెబుతున్నాను, మీకు ఏమంటే ఇన్వెస్ట్మెంట్స్ కూడా చెబుతున్నాను, అదే విధంగా సంక్షేమ పథకాలు కూడా చెప్తున్నాం. ఎక్కడైనా మనకు కనిపిస్తా ఉందా? ఏదైనా లార్జ్ స్కేల్ లో కనిపిస్తుంది, ఏదైనా ఒకటి ఉందంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక్కటే కనిపిస్తుంది. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కూడా అసలు మనకు పనికి రాకుండా ఉన్నట్టుగానే కనిపిస్తుంది. ఎక్కడ కూడా పోనీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన తర్వాత గత 2.5 సంవత్సరాలుగా వాళ్ళు పెట్టుకున్నటువంటి బడ్జెట్ దాదాపు ఇప్పుడు 6 లక్షల కోట్ల రూపాయలు అయిపోయింది. 6 లక్షల కోట్ల రూపాయల పని ఏమైనా కూడా కనిపిస్తుందా? ఒక్కసారి ఆలోచించండి, తెలంగాణ ప్రజలు ఆలోచించండి. కానీ కేంద్ర ప్రభుత్వం గత 12 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి అనేక రూపాయలుగా ఇచ్చినటువంటి 12 లక్షల కోట్ల రూపాయల పనులు నేను చూపించగలుగుతాను. నేను మీకు లెక్కలు చెప్పగలుగుతాను. కానీ కాళేశ్వరం గత సర్కార్కి ఏటీఎం లా మారిందని ప్రతిసారి అంటున్న మీరు ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి దర్యాప్తు చేయమని భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరితే ఇప్పటి వరకు కూడా దర్యాప్తు ఎందుకు చేయలేకపోయారు? మాటలకే పరిమితం అవుతున్నారుగా. నేనేమంటున్నానండి, ఏదైతే కాళేశ్వరం సంబంధించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదైతే సిబిఐకి ఇచ్చానని చెబుతున్నారో ఆ సిబిఐకి ఇచ్చినటువంటి ఒక్కసారి రిపోర్ట్ నేను చదవమని కోరుకుంటున్నాను. మామూలుగా ఏ రాష్ట్రంలోనైనా సిబిఐకి జనరల్ కాన్సెంట్ ఇస్తారు. జనరల్ కాన్సెంట్ ఇస్తే ఏమవుతుందంటే సిబిఐ స్వచ్ఛందంగా ఎక్కడెక్కడ నుంచి ఏ ఇన్ఫర్మేషన్ లాగాలో, ఎక్కడెక్కడ నుంచి ఎవరెవరిని ప్రశ్నించాలో అవన్నీ కూడా సిబిఐ స్వచ్ఛందంగా పనిచేసుకుంటూ పోతుంది. ఒక పర్టికులర్ అంశం పైన, కేవలం మేడిగడ్డ పైన వీళ్ళు కోరినటువంటి విచారణ ఏంటది, మేడిగడ్డ పైన ఆ 2 పియర్స్ కూలిపోయినాయో లేకపోతే స్థానభంగం చెందినయో అటువంటి కుంగిపోయిన దానిపైన అడిగినటువంటి ఒక సిబిఐ ఎంక్వైరీ తప్పితే సిబిఐని వీళ్ళు మొత్తం ఈ కాళేశ్వరం పైన జరిగినటువంటి అవినీతి పైన ఎంక్వైరీ చేయమని చెప్పేసి కోరినటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా మళ్ళీ మా పైన ఆరోపణలు చేస్తారు? ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. మేము కోరింది ఒకటే, మేము కోరింది కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి పైన విచారణ జరగాలని మేము కోరుకుంటే ఈ 2 పిల్లర్లు ఎట్లా కూలిని అది విచారణ చేయండి అని చెప్పేసి సిబిఐకి రాస్తే ఎంత తేడా ఉంది సార్? అది అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ అది కూడా అర్థం మొత్తంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ కాపాడుతుందంటారా?
బీఆర్ఎస్ ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కాపాడుతుంది. ఎందుకంటే ఈ రెండు పార్టీల డిఎన్ఏ ఒకటే, దోచుకోవడం, దాచుకోవడం, కాసుకోవడం, దాని తర్వాత ఎలక్షన్ లో ఖర్చు చేయడం, బీర్లు బిర్యానీలు ఇచ్చి ఓట్లు రైట్. వేయించుకోవడం. అవన్నీ చేయాలంటే వీళ్ళకు డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే అవినీతి చేయాలి. అవినీతి చేసి నువ్వెంత పంచుకున్నావు, నేనెంత పంచుకున్నావు, నువ్వెంత దాచుకున్నావు, నేనెంత దాచుకున్నాను, నువ్వెంత దోచుకున్నావు, నేనెంత దోచుకున్నాను అనే కాన్సెప్ట్ లోనే వీళ్ళు పనిచేస్తున్నారు ఒకరికొకరు. కానీ ఎక్కడ కూడా నిజాయితీగా ఈ ప్రభుత్వం కూడా, కనీసం ఈ ప్రభుత్వం అయినా నిజాయితీగా గత 22 లక్షల కోట్ల బడ్జెట్, తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఎక్కడ ఉపయోగపడింది? ఎందుకు సార్ మీరు ఒక చిన్న రైట్. ఏంటి తెలంగాణలో టీడీపీతో జనసేనతో కలిసి బరిలోకి దిగబోతున్నారా? అంటే ఇక్కడ నాయకత్వం కన్నా అక్కడ పవన్ కళ్యాణ్ లాంటి ఒక చరిష్మా ఉన్న నాయకుడిని తెచ్చుకోవడం ద్వారానే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ముందుకెళ్లబోతుందా? ఆ సమీకరణాలు ఏ విధంగా ఉన్నాయి? ఒకవేళ తెలంగాణలో కూడా పొత్తులు పెట్టుకోవాలనుకుంటే ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోవాలా, ఏ పార్టీతో అయితే మనం విజయ తీరాలకు చేరుతాము, ఏ పార్టీ అయితే తెలంగాణ సమాజానికి సమంజసంగా ఉంటుంది, ఏ పార్టీ అయితే తెలంగాణ ఆత్మ గౌరవాన్ని అదే విధంగా నిలపగలుగుతుంది, అటువంటి పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి మా యొక్క అధిష్టానం ఆలోచన చేస్తుంది. మా నాయకులు ఆలోచన చేస్తారు. వాళ్ళు తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకొని ఏ పార్టీతో కలిసి వెళ్ళాలనేది వాళ్ళు నిర్ణయిస్తారు, మేము ఫాలో చేస్తాం. మాకు ఎట్టి పరిస్థితుల్లో ఏ పార్టీ పొత్తు లేకున్నా కూడా గత కొన్ని సంవత్సరాలుగా మా బలం పెరుగుతూ వస్తుంది. మీరు ఎంపీ ఎలక్షన్స్ నుంచి చూస్తూ ఉంటే మా యొక్క బలము ఏ విధంగా పెరుగుతుందో మీరు చూస్తూనే ఉన్నారు. దాన్ని బట్టి అర్థమవుతుంది తెలంగాణ ప్రజలు బీజేపీ రావాలని కోరుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వస్తేనే ఈ తెలంగాణ సంబంధించినటువంటి నీళ్లు, నిధులు, నియామకాలన్నిటినీ కూడా స్వచ్ఛందంగా ఎవరు అంటే నేను మళ్ళీ ఒక చిన్న విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎవరు కూడా దాని గురించి పోరాడాల్సిన అవసరం లేకుండా, రోడ్లపైకి రావాల్సిన అవసరం లేకుండా, ధర్నాలు చేయాల్సిన అవసరం లేకుండా, నీళ్లు, నిధులు, నియామకాల పైన పనిచేసేటువంటి సంకల్పం కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది. అది బీఆర్ఎస్ కి లేదు, కాంగ్రెస్ కు లేదన్న విషయాన్ని తెలంగాణ ప్రజలు ఎనిమిది మంది ఎంపీలను ఇస్తే ఇప్పటి వరకు ఏ సమస్యలపై ప్రస్తావించలేదు. ధాన్యం కొనుగోలు దగ్గర నుంచి, పాలమూరు రంగారెడ్డి దగ్గర నుంచి, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల దగ్గర నుంచి ఎవరు కూడా నోరు మెదిపే పరిస్థితి లేదు. 8 మందిని ఇస్తే ఏంటి, అందరినీ ఇస్తే ఏంటి, రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఏంటి, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఏంటి అని అటు ప్రతిపక్షం నుంచి ఇటు అధికార పక్షం నుంచి కూడా విమర్శలు వినిపిస్తున్నాయిగా. మీరు మాట్లాడుతూ కొన్ని అంశాలు చెప్పారు. ధాన్యం కొనుగోలు అంశంలో మేమే పోరాటం చేసింది, బస్సు యాత్ర చేసింది, రైతు కోసం బీజేపీ భరోసా చేసుకుంటూ పోయింది మేమే. దాని తర్వాత నిధుల విషయానికి వస్తే ఈ నిధుల విషయంలో ఇప్పటి వరకు కేవలం ధాన్యం కొనుగోళ్లు కోటా పెంచమని ఏమన్నా అడిగారా? కేంద్ర ప్రభుత్వం ఏమన్నా సిగ్నల్ ఇచ్చిందా భారతీయ జనతా పార్టీ పోరాడితే? ఎస్, భారతీయ జనతా పార్టీ పోరాడింది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఏ విధంగా రైతులను మోసం చేసింది, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మోసం చేసింది అనేది బట్టబయలు అయ్యింది కదండి. ఏ విధంగా మోసం రవికుమార్ గారు మాట్లాడదాం సమయం ఇస్తాను.